కేవలం 20 జీవన్ గుండె బరువై జగిత్యాలలో బీఫామ్ల గొడవ ఎమ్మెల్యే సంజయ్తో జీవన్ రెడ్డి రగడ ఏళ్ల తరబడి జెండా మోసిన వాళ్లకు టికెట్ ఇవ్వరా పార్టీకి సంబంధం లేని వాళ్లకు బీఫామ్లు ఇస్తారా వాళ్ళు ఎలా గెలుస్తారో నేను చూస్తా నా తడాఖా ఏంటో చూపిస్తా అని అంటున్నారు జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో తన వర్గానికి బీఫామ్లు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. పార్టీనే ముఖ్యం, కార్యకర్త కోసం ఎందాకైనా వెళ్తానని అంటున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపాలిటీలో 36 స్థానాల్లో జీవన్ రెడ్డి వర్గానికి 14 బీఫామ్లు వచ్చాయి. మిగిలిన చోట్ల ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన వారికి కాంగ్రెస్ బీఫామ్లు దక్కాయి. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు జీవన్ రెడ్డి. నా 20 పేర్లు కూడా నాకు లిస్టు రాలేదే. ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిండ్రే నన్ను కలవడానికి గౌరవ సూచకంగా వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు ఏంటన్నా అని చెప్పారంటే ఏదో 20 పేర్లు అని 50 పేర్లు ఇక్కడ అదేంటి వార్డ్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను ఎవరికేం చెప్పాలి నాన్న మీరే ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసుకోండి లేకుంటే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి చెప్పాను. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను గాంధీ భవన్ లో సమావేశానికి అనుమతి ఇవ్వడాన్ని ప్రశ్నించడమే తన తప్పైతే తన మీదే చర్యలు తీసుకోవాలన్నారు. తనపై కోపాన్ని కార్యకర్తలపై చూపిస్తున్నారంటూ ఆవేదన చెందారు. గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దానికి మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు వాళ్ళే పాపం చేసిరు. నేను జెండా మొత్తే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి మీరు నిర్ణయం చేసేది ఉంటారా? పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినప్పటికీ అసలైన కాంగ్రెస్ కార్యకర్తల తరపున ప్రచారం చేస్తానంటున్న జీవన్ రెడ్డి అసలైన కాంగ్రెస్ నేతలు ఏ గుర్తుపై పోటీ చేసినా తన మద్దతుంటుందన్నారు. జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలవడం నా వంతు బాధ్యతగా భావిస్తా అని చెప్పి అంటున్నాను. లెట్ వాట్ మే బి ది డిసిషన్. ప్రజలు న్యాయ నిర్ణేతలు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు ఏదైతుందో అన్యాయం అవుతుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? జగిత్యాలలో ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియడం లేదు. అసలైన కాంగ్రెస్ మద్దతుదారులకు వలసవాదులకు మధ్య పోటీ జరుగుతోందన్నారు జీవన్ రెడ్డి.